Good morning, all of you. Welcome to our world. It is for everyone. ఈరోజు వెరీ హ్యాపీయెస్ట్ డే అండి. అందరికీ కూడా కాన్స్టిట్యూషన్ డే శుభాకాంక్షలు, రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. నవంబర్ 26 నేషనల్ కాన్స్టిట్యూషన్ డే మరియు లా డేగా మనం జరుపుకుంటాం. దాదాపు 200 ఏళ్ళు బ్రిటిషర్ల పాలనలో దోపిడీకి గురై అస్తవ్యస్తమైనటువంటి భారతావనిని స్వాతంత్రం అనంతరం ఏకతాటిపైకి నడిపించడంలో మన రాజ్యాంగం కీలక భూమిక పోషించింది. 1947లో స్వాతంత్రం లభించిన 2 ఏళ్ల తర్వాత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 నాటి రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించి స్వీకరించారు. అనంతరం 1950 జనవరి 26 నుంచి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి భారత్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. ఇక రాజ్యాంగం పుట్టిన నవంబర్ 26ని గుర్తు చేస్తూ ఉండాలనేటువంటి ఆలోచనతో 1979లో అప్పటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఎల్ఎం సింఘ్వీకి ఆలోచన వచ్చింది. దీంతో నవంబర్ 26న న్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించారు. కానీ భారత ప్రభుత్వం 2015లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. ఆ ఏడాది నవంబర్ 19న ఒక అధికార ప్రకటన విడుదల చేసింది. అప్పటి నుండి నవంబర్ 26న జాతీయ న్యాయ దినోత్సవంగా కాకుండా జాతీయ రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీనినే సంవిధాన్ దివస్ అని, జాతీయ చట్ట దినోత్సవం పేర్లతో కూడా వేడుకలను నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున పాఠశాలల్లో, విద్యా సంస్థల్లో, యూనివర్సిటీల్లో అంబేద్కర్ గారి జీవితంలోని ముఖ్య ఘట్టాలను తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తూ పేద బడుగు వర్గాల కోసం శ్రమించినటువంటి అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్రలోని ముఖ్యమైన అంశాలను విద్యార్థులకు తెలిసేటట్లు చేస్తూ, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ని చేస్తూ మనం విద్యార్థులకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. తన జీవితాన్ని ధారపోసినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారు. అలాంటి మహనీయుని జీవిత చరిత్ర ప్రతి ఒక్కరిలోనూ ఎంతో ప్రేరణ కలిగిస్తుంది. చిన్నప్పటి నుండి అంబేద్కర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారో, కష్టపడి ఎలా చదువుకున్నారో ఈ రోజుల్లో చాలామందికి తెలియదు. అందువల్ల వాటిని విద్యార్థులకు మరియు ప్రజలందరికీ కూడా తెలిసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ముఖ్యంగా ఉపాధ్యాయులందరూ కూడా మన స్వతంత్ర సమరయోధుల్లో ముఖ్యమైనటువంటి వారి గురించి, వారితో పాటు ముఖ్యంగా అంబేద్కర్, మన రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారి గురించి, అతని జీవిత చరిత్రలోని అంశాల గురించి విద్యార్థులకు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకొని ఈ ఏడాది నవంబర్ 26 వరకు 75 ఏళ్ళు పూర్తయిపోయింది. వేల సంవత్సరాల నాగరికత కలిగిన భారతావనికి ఈ 7 దశాబ్దాలు పెద్ద విషయం కాదు. కానీ పరాయి పాలన నుంచి విముక్తి పొంది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఒక లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా మనకు ఎంతో గర్వకారణం. బ్రిటిష్ వారు మన దేశం విడిచి వెళ్ళిపోయేందుకు సిద్ధమయ్యారని తెలిసిన తర్వాత రాజ్యాంగ రచనకి సన్నాహాలు జరిగాయి. ఇందుకోసం రాజ్యాంగ సభను ఏర్పాటు చేశారు. ఇందులో 15 మంది మహిళలతో పాటు 299 మందిని సభ్యులుగా నియమించారు. బిఎస్ రావు రాజ్యాంగ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ సభ తొలి సమావేశం 1946 డిసెంబర్ 9న జరిగింది. రాజ్యాంగ రచనకు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. మొత్తము 299 సభ్యులుండగా
తుది ప్రతి మీద మాత్రం 284 మంది సభ్యులు సంతకం చేశారు. దాంట్లో భారత మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ నేతృత్వంలోని రాజ్యాంగ సభ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సారథిగా కమిటీని ఏర్పాటు చేసింది. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ భిన్నత్వ సమ్మిళితమైన దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎంతగానో శ్రమించారు. ముఖ్యంగా కమిటీలోని 6 సభ్యులు మేధోమథనం నిర్వహించి కోటి రూపాయల ఖర్చుతో ప్రపంచంలోనే పెద్దదైన రాజ్యాంగానికి రూపకల్పన చేశారు. 1947 నవంబర్ 26న అప్పటి అసెంబ్లీ ఈ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగం, లిఖిత పూర్వక రాజ్యాంగం రూపుదిద్దుకొని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదం పొందింది. అయితే 2 నెలల తర్వాత జనవరి 26, 1950 నుండి దీన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. జాతీయోద్యమ కాలంలో పూర్ణ స్వరాజ్య దినంగా 1950 జనవరి 26ను ప్రకటించడమే కాకుండా ముఖ్యంగా 1930 జనవరి 26న ప్రకటించి 1929లో లాహోర్లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వాతంత్రం యొక్క అనంతరం నాటికి మొత్తం 562 స్వదేశీ సంస్థానాలుండగా 8 మినహా మిగతావన్నీ కూడా భారతదేశంలో లీనమయ్యాయి. అవి కూడా 1956లో రాష్ట్రాల పునర్విభజన చట్టం ప్రకారం విలీనమై దేశమంతా పార్లమెంటరీ వ్యవస్థ కిందికి తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని పీఠిక, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక బాధ్యతలు ప్రజలకు కవచాలైతే మిగిలిన విభాగాలు రాజ్యాన్ని తీర్చిదిద్దడానికి అవసరమైన మార్గాలు. మన రాజ్యాంగంలో జీవించే హక్కు, చట్టం అందరికీ సమానంగా రక్షణ కల్పించే హక్కు, స్వేచ్ఛ, దోపిడీకి వ్యతిరేకంగా రక్షణ, మత స్వేచ్ఛ హక్కు, అల్పసంఖ్యాకులకు రక్షణ, ఆ హక్కుల్ని పొందడానికి అవసరమైతే దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళే ప్రత్యేక హక్కులు కూడా కల్పించబడ్డాయి. అంతేకాదు శాసనాలు చేసేటప్పుడు ఏ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలన్నది కూడా ఆదేశిక సూత్రాల్లో పొందుపరిచారు. అందరికీ సమానంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కల్పించడం ద్వారా ప్రజల సంక్షేమం పెంపొందించాలని, సంపద ఏ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా అందరికీ అందేటట్లు చూడడం, పని వారికి తగిన నిబంధనలు, పని అందేటట్లు విద్యకు అవకాశం కల్పించడం, వెనుకబడిన వర్గాలకు విద్య, ఆర్థిక పురోభివృద్ధికి అవకాశాలు కల్పించడం, మద్యపానాన్ని నిరోధించి ప్రజల ఆరోగ్య పౌష్టికాహార స్థితిని మెరుగుపరచడం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం వంటివి ముఖ్యమైనవిగా తెలిపారు. అలాగే 1977లో పౌరుల ప్రాథమిక బాధ్యతలను గుర్తు చేస్తూ ఒక అధ్యాయాన్ని చేర్చారు. దేశం, రాష్ట్రాలలో యంత్రాంగాన్ని ముందుకు నడిపించడం కోసం కార్యనిర్వాహక వర్గం, శాసన, న్యాయ రంగాలు ఎలా ఉండాలి అన్న విషయాలు పొందుపరిచారు. అమెరికా మాదిరిగా మన కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖ వేరువేరుగా కాకుండా మిళితమై ఉంటాయి. మనది అధ్యక్ష తరహా పాలన కాదు. పార్లమెంటు, శాసనసభలోని సభ్యులే మంత్రులై కార్యనిర్వాహక శాఖ విధులను నిర్వహిస్తారు. ఈ 3 వ్యవస్థలు తమ పరిధులు దాటి ఇతర శాఖల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. రాజ్యాంగానికి మూల స్తంభాలైన శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు ప్రాథమికంగా స్వతంత్రమైనవి కానప్పటికీ ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడి ఉంటాయి. ఈ 3 కంటే మన రాజ్యాంగమే చాలా గొప్పదిగా మనం గుర్తించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.